నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆందోళన వద్దు, ఆదుకుంటాం. మిర్చి క్వింటాకు 11,781 కంటే తగ్గితే కొనుగోలు కేంద్రం అనుమతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరసగం భరించాలి. ఈ క్రాప్ ఆధారంగా స్థాయిని పరిశీలిస్తాం. మిర్చి సాగుకు పెట్టుబడులు తగ్గించాలి. రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులతో సీఎం చంద్రబాబు భేటీ. 4 గంటల పాటు సుదీర్ఘ చర్చ. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు. 5 జిల్లాల్లో భూసేకరణ అధికారుల నియామకం. 189.9 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్, 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా నిర్మాణం. 2 అనుసంధాన రహదారులు కూడా. నేడు యథావిధిగా గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖ. అలా చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అన్న ఏపీసీసీ. పలు ప్రాంతాల్లో అభ్యర్థుల ఆందోళన. సొరంగంలో పెను విపత్తు. ఎస్ఎల్బీసీ టన్నులు కూలిన పైకప్పు. చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు. మట్టి, నీరు లీకేజ్తో విపత్తు. తక్షణ సహాయ చర్యలకు తెలంగాణ సీఎం ఆదేశం. రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపిన కేంద్రం. రాష్ట్రానికి టెస్లా తెచ్చే యత్నం. దేశంలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు సంస్థ ఆలోచన. ఇప్పటికే పలుమార్లు సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్యలు. ఇతర రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ. వరద జలాలు వాడుకుంటే తప్పేంటి? కృష్ణా బోర్డు సమావేశంలో మన వాదన గట్టిగా వినిపించండి. జలవనరుల శాఖకు అధికారులతో సీఎం చంద్రబాబు. సముద్రంలోకి వెళ్లే వరద జలాలను దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తప్పే ఉందని, దీనికోసం ఏపీ అదనంగా నీళ్లు వాడేసుకుందంటాం ఏంటి? మన వాదన గట్టిగా వినిపించండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులను అన్నారు. సచివాలయంలో శనివారం సిఆర్డీ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో కృష్ణా కరకట్ట అనుకున్న 4 వరుసల రహదారి నిర్మాణం, నది చెంత గోడ నిర్మాణం వంటి అంశాలు జలవనరుల అభిప్రాయాలు కీలక. పూర్వశాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు, జలవనరుల అధికారులు ఇందులో సంబంధించిన అంశాలపై చర్చించారు. సమీక్షకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంజనీరింగ్ చీఫ్ ఎం వెంకటేశ్వర హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై సౌర ప్రాజెక్టులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యయం. నేడు ఛాంపియన్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థుల పోరు. ఫేవరెట్ రోహిత్ సేన. పాక్ను పంపించేస్తారా? ఐసీసీ టోర్నీ ఏదైనా అందరూ ఆసక్తిగా చూస్తే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా దృష్టి సారించింది. ఈ పోరు మళ్లీ వచ్చింది. ఛాంపియన్ ట్రోఫీలో ఆదివారం ఈ రెండు జట్లు అమితమిది తేల్చుకోబోతున్నాయి. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఊడి ఆత్మవిశ్వాసం సన్నగిలిన పాకిస్తాన్ ఈ మ్యాచ్ చావరేవో లాంటిది. ఈ మ్యాచ్ ఓడితే టోర్నీ నుంచి జట్టు నిష్క్రమించినట్టే. 90 దశకం తర్వాత మళ్లీ ఇంత కాలానికి ఐసీసీ టోర్నీ అతిమిస్తున్న ఆనందం ఉన్న ఆవిరైపోతుందా? అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో ఉంది రిజ్వాన్ బృందం. కానీ పాక్ రోహిత్ సేన అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ మ్యాచ్ గెలిచి పాక్ని ఇంటికి పంపించి తాము సెమీస్ చేరాలని బాధ్యత భావిస్తుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలా చదువుతున్నారు? ఎన్ని రోజులు బడికెళ్తారు? విద్యార్థుల సమాచారం అంతా తల్లిదండ్రులు సెల్ ఫోన్లో తెలుసుకోవచ్చు. సమగ్ర యాప్ రూపొందిస్తున్న విద్యాశాఖ. సీఎం దగ్గర చేరిన ఫైబర్ నెట్ పంచాయతీ. జీవిరెడ్డిని పిలిపించి మాట్లాడిన చంద్రబాబు. ఇకపై బహిరంగ ఆరోపణలు పాల్పడవద్దని సూచన. ఆకే పార్టీకి నోటీసులు ఏ పార్టీ? రాజంపేట ఎమ్మెల్యే ఇష్టరాజ్యం. జేసీ కోర్టు ముందు హాజరుకు ససేమిర. వందల ఎకరాల ప్రభుత్వ డీఫామ్ భూములు ఆక్రమించిన ప్రజాప్రతినిధి. 39.58 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ గుర్తింపు. తీదీదే భూమి రాయించుకున్నారు. ఆకేపాడులో సర్వే నెంబర్ 56(1) ఎకరన్నర భూమిని మొదట్లో తీదీదేకి బదలాయించి తీదీదే నిధులతో అక్కడ కళ్యాణపురం నిర్మింపజేశారు. కళ్యాణపురం భూమిని తీదీదే నుంచి మొదట తన భార్య జ్యోతి పేరుపై, ఆమె నుంచి సెటిల్మెంట్ దస్తావేజ్ ద్వారా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాను ఆక్రమించుకున్న భూమిలో ఎస్సీ కాలనీకి మొదట ఖాళీ చేయించారు. తర్వాత అక్కడ ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. 7 నెలల తర్వాత అసెంబ్లీకి జగన్. వైకాపా శాసనపక్షం నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడానికి సిద్ధమయ్యారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ ఫకీర్ ప్రసంగించారు. ఆ సమయానికి సభకు హాజరు కావాలని వైకాపా శాసనపక్షం నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలో జగన్ క్యాంపు కార్యాలయం కావాలని అధిష్టానం సూచించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి జగన్ అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఆయన చివరిసారిగా ఏడాది జూలై అసెంబ్లీ సమావేశం 2 రోజులు వచ్చారు. తర్వాత నవంబర్లో జరిగిన సమావేశాలు దూరంగా ఉన్నారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం తర్వాత రోజు నుంచి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది స్పష్టత లేదు. జగన్ రాకుండా ఎమ్మెల్యేలు మాత్రం సభకు పంపొచ్చని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. నవంబర్లో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి మీడియా ద్వారా మాట్లాడారు. తర్వాత కూడా అదే పద్ధతి అసెంబ్లీ వెళ్లకుండా మీడియా ద్వారా మాట్లాడతామని అప్పట్లో ప్రకటించారు. ఈ నెల 6న ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులు క్యాంపు కార్యాలయం పిలిపించుకున్నారు జగన్. అప్పుడు కూడా అసెంబ్లీకి వాళ్ళ అధికార పక్షాన్ని ఉద్దేశించి ముందుకు వెళ్ళి మాట్లాడాలా, ఇలా ఇక్కడ మీడియా ద్వారా మాట్లాడతానని వాళ్ళ సమాధానం చెప్పనండి అని ప్రకటించారు. ఆక్వాలో 5 ఎకరాల లోపు చెరువులు ఉన్న రైతులే అధికం. సాగులో 59% మంది వీరే. 5-10 ఎకరాల లోపు రైతులు 24%, 10 ఎకరాల పైబడిన రైతులు 17%. జీఎస్టీ సర్వేలో వెల్లడి. గ్రూప్ 2 మెయిన్స్ నేడే. పరీక్ష నిర్వహణకు
పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ నిర్ణయం వాయిదా అంటూ రోజంతా హైడ్రామా అభ్యర్థుల ఆందోళనపై సర్కార్ చర్చ సీఎం ముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రస్తావన వాయిదా వేయాలని కమిషన్ ప్రభుత్వం లేక కోడ్ నిషేధంలో వాయిదా వేయలేమని జవాబు నేటి మెయిన్స్ పరీక్ష యథాతథం టెస్లా రేసులో ఏపీ కార్ల తయారీ యూనిట్కి రాష్ట్రం తెచ్చేలా ముమ్మర యత్నాలు అవసరమైన భూమి సిద్ధం చేస్తున్న ఈడీబీ ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు రెడీ తయారీ యూనిట్ ఆలస్యమైతే రెడీమేడ్ కార్లు దిగుమతి టెస్లాను రప్పించడానికి గతంలోనే సీఎం చంద్రబాబు గట్టి ప్రయత్నాలు లోకేష్ అమెరికా పర్యటనలోనూ చర్యలు క్లీన్ చిట్ సెకీ ఒప్పందంపై జగన్ రోతపత్రిక ఇవ్వాలి అంతా సక్రమైన ఈఆర్సీ పేరిట అబద్ధాలు చౌకధర రాష్ట్రానికి కాదంటూ మాయ మాటలు ప్రసార ఛార్జీలు వర్తించవని చెప్పినట్టు కల్పితాలు ఈఆర్పీసీ ఉత్తర్వుల వక్రీభావం కథనం సక్రమని ఎక్కడా చెప్పని నియంత్రణ కమిషన్ హైకోర్టు పరిధిలో ఉందని తాము సొంతంగా రద్దు చేయలేమని మాత్రం వెల్లడి అందుకే ఈ ఆర్ఆర్లో కొనసాగాలని ప్రస్తావన పిచే ముడ్ రేపు అసెంబ్లీకి జగన్ వైసీపీ ఎమ్మెల్యే విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానని ఎన్నాళ్ళు భీష్మించిన మాజీ సీఎం సభ్యత్వం పోయే పరిస్థితి రావడంతో వెనక్కి గవర్నర్ ప్రసంగానికి వెళ్లేందుకు నిర్ణయం 60 రోజుల పాటు సభకు రాబోతే సభ్యత్వం పోతుందని స్పీకర్ స్పష్టీకరణ దీంతో మెట్టు దిగిన వైసీపీ అధినేత తొలి రోజు మాత్రమే సభకు వస్తారా లేక చివరి వరకు కొనసాగుతారా బెంగళూరు నుంచి నేటి తాడేపల్లి రాక